ఇప్పుడే ర్యాంప్ మూవీ చూడటం జరిగింది. ర్యాంపే అయింది. కందిరీగా మూవీ తర్వాత ఒక కొన్ని సంవత్సరాలకు, ఒక 10-15 సంవత్సరాలకు ఇంత కామెడీ, ఇంత నవ్వించిన సినిమా అంటే ఈ ర్యాంప్ సినిమాలైనా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం లోపల సీట్లు ఊగుతూనే ఉన్నాయి జనాలై, అంత బాగా నవ్వుకున్నారు. సినిమా వచ్చేసి స్టోరీ, ఈ హీరోయిన్ స్టోరీ మొత్తం. ఇది హీరోయిన్ని హీరో లవ్ చేస్తే హీరోయిన్ పెట్టే రూల్స్, నన్ను లవ్ చేయకముందు ఎలా లవ్ చేస్తున్నావు, లవ్ చేసిన తర్వాత కూడా ఇలాగే ఉండాలి, నాకు జీవితాంతం లిప్ లాక్లే పెట్టాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా లిప్ లాక్ కోసమే రావాలి, నేను ఫోన్ చేస్తే పరిగెత్తుకు వచ్చి నాకు లిప్ లాక్ పెట్టాలి అని చెప్పి రూల్స్ పెట్టే హీరోయిన్ కథ ఇది. హీరోకి ఫోన్ చేస్తే ఆయన ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి లిప్ లాక్ పెట్టాలన్న ఈ సినిమా స్టోరీ. అలాంటి స్టోరీ. ఇంకా వచ్చేసి సెకండ్ నరేష్, అతని కామెడీ కూడా చాలా బాగా నవ్వించాడు. నిత్య జీవితంలో ఆ పవిత్రని ఎట్లా కోకిండో ఈ సినిమాలో ఆంటీలను మంచిగానే కోకిండు. మొత్తం కామన్ చూపెట్టిండు నరేష్. నిత్య జీవితంలో ఆయనకు ఎంత కామం ఉందో ఈ సినిమాలో కూడా చూపెట్టి. కానీ లాస్ట్ సినిమా చిన్నపిల్లలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, లాస్ట్కి మారిపోతారు అన్న. ఏదో కామెడీ ఉంది, మరి అంత చెత్త ఏం లేదు. లిప్ లాక్ సీన్లే కొంచెం ఓవర్గా ఉన్నాయి, బాగున్నాయి, చూడొచ్చు అందరూ. దీపావళికి పెద్ద లిప్ లాక్ల ధమాకా ఈ సినిమా. లిప్ లాక్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక లిప్ లాక్లే అన్న. ఈ సినిమానే మొత్తం లిప్ లాక్లతో రన్ అవుతుంది. హీరోయిన్కి కావాల్సిందే ఈ సినిమాలో లిప్ లాక్లు. హీరోకి ఆనందమే ఆనందం, కానీ తర్వాత మరీ టూ మచ్గా పెట్టు అనే వరకు హీరోకి టార్చర్ కనిపించి మందు తాగేస్తాడు. ఈ హీరోయిన్ వచ్చేసి చేతి కోసుకుంటుంది.